శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనే ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షా పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం. ఈరోజు రాశి వాళ్ళ గురించి తెలుసుకుందాం. ఈరోజు తిది 20 ఆగస్టు 2019 మంగళవారం. వికారినామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం. ఈరోజు తిది కృష్ణ పంచమి. ఈరోజు నక్షత్రం రేవతి నక్షత్రం. ఈరోజు పుట్టిన వాళ్ళు బుధ మహాదశతో మొదలవుతారు. ఈరోజు రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 గంటల వరకు. ఈరోజు పుట్టిన వాళ్లకు గ్రహాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. రాహు మిథున రాశిలో ఉన్నాడు, బుధుడు కర్కాటక రాశిలో ఉన్నాడు, సూర్యుడు కుజుడు సింహరాశిలో ఉన్నారు, గురుడు వృశ్చిక రాశిలో ఉన్నారు, శనికేతులు ధనుసు రాశిలో ఉన్నారు, చంద్రుడు మీనరాశిలో ఉన్నారు. ఈరోజు పుట్టిన వాళ్ళు బుధ మహాదశతో వాళ్ళు ప్రారంభమవుతుంది. వాళ్ళు పుట్టిన వాళ్ళు మీనరాశి కింద వస్తారు. వాళ్ళ అక్షరం వచ్చేసి ద అనే అక్షరంతో స్టార్ట్ అవుతుంది. ముందుగా మనం మేషరాశి గురించి తెలుసుకుందాం. మేషరాశి అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదం. అక్షరాన్ని విషయానికి వస్తే చా చో చా లా లీ లా ఆ అనే అక్షరము మేషరాశి కింద వస్తాయి. ఈరోజు మేషరాశి వాళ్లకు ఈరోజు అనుకూల ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రయాణం లాభసాటిగా సాగుతాయి. తోటి వారితో కొంచెం విభేదాలు ఏర్పడే అవకాశం కనబడుతున్నది. అధిక ధన వ్యయం చేసే అవకాశాలు కనబడుతున్నాయి. కుటుంబ కలహాలు కూడా చిన్న చిన్న మనస్పార్థాలు వచ్చే అవకాశం కనబడుతున్నది. జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. వీరి అదృష్ట సంఖ్య 9, వీరి అదృష్ట రంగు ఎరుపు రంగు. వీరు ఇంకా మంచి ఫలితాలను పొందాలంటే విష్ణు సహస్రనామం పఠించడం వల్ల ఇంకా శుభ ఫలితాన్ని పొందగలుగుతారు. తదుపరి వృషభ రాశి కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు. అదే అక్షరాల విషయానికి వస్తే వా వి ఓ వా ఈ అనే అక్షరాలు వృషభ రాశి కింద వస్తాయి. వీరికి ఈరోజు అదృష్ట యోగం ఉన్నది. నూతన వస్త్రాలు కొనుగోలు చేస్తారు. వస్తులాభం జరుగుతున్నది. దైవ దర్శనం చేస్తారు. కుటుంబ ఖర్చులు కొంచెం అధికంగా కనపడుతున్నాయి. జాగ్రత్త అవసరం. సంతోషకరంగా ఆహ్లాదకరంగా గడుపుతారు. ఈరోజు వీరికి అదృష్ట సంఖ్య 1, వీరి అదృష్ట రంగు తెలుపు. వీరు ఇంకా మంచి శుభఫలితాలను పొందాలంటే మహిషాసురుని మర్దన చదవడం వల్ల కోపతాపాల నుండి పోతాయి. అంతా శుభం జరుగుతుంది. తదుపరి మిథున రాశి మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3, 4 పాదాలు. వీరికి అక్షరాల విషయానికి వస్తే కా కే కు క హ అనే అక్షరాలు మిథున రాశి కింద వస్తాయి. ఈరోజు అనుకూల కాలం నడుస్తున్నది. కొంచెం అలసటగా ఉంటుంది. శ్రమ కొంచెం అధికంగా ఎక్కువగా కనపడుతున్నది. కుటుంబంలో ఉత్సాహంగా గడుపుతారు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొంచెం అధిక ధన వ్యయం కనబడుతున్నది. జాగ్రత్త అవసరం. ఈరోజు వీరి అదృష్ట సంఖ్య 3, వీరి అదృష్ట రంగు ఎరుపు రంగు. వీరు ఎవరైనా ఇష్టదైవత ఆరాధన చేయడం వల్ల ఇంకా శుభ ఫలితాన్ని పొందగలుగుతారు. తదుపరి కర్కాటక రాశి పునర్వసు 4వ పాదం, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు కర్కాటక రాశి కింద వస్తాయి. హే హో హా డే డో డా అనే అక్షరాలు కర్కాటక రాశి కింద వస్తాయి. ఈరోజు ఈ రాశి వారికి అనుకూలంగా ప్రతి విషయాన్ని తన అనుకూలంగా మార్చుకోగలుగుతారు. దేవాలయ దర్శనం చేస్తారు. కుటుంబ సభ్యులతో ప్రయాణం చేసి ఆహ్లాదకరంగా గడపగలుగుతారు. వీరు ఇష్టదైవత ఆరాధన చేయడం వల్ల ఇంకా మంచి శుభ ఫలితాన్ని పొందగలుగుతారు. వీరి అదృష్ట సంఖ్య 2, వీరి అదృష్ట రంగు తెలుపు రంగు. వీరు ఇంకా మంచి శుభ ఫలితాన్ని పొందాలంటే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వల్ల ఇంకా మంచి శుభ ఫలితాన్ని పొందగలుగుతారు. తదుపరి సింహరాశి మక 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం, టా టీ టోటా అనే అక్షరాలు, మా మీ మోమో అనే అక్షరాలు సింహరాశి కింద వస్తాయి. ఈరోజు సోదరులతో కలహం ఏర్పడవచ్చు. కార్యనష్టం ఉంది. విచారంగా ఉంటారు. సంతానంలో లాభాలు కనపడుతున్నాయి. ఈరోజు తలపెట్టిన పనులు పూర్తిగా చేయలేకపోతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. దేవాలయ దర్శనం చేయడం వల్ల ఇంకా శుభ ఫలితాలను పొందగలుగుతారు. ఈరోజు వీరి అదృష్ట సంఖ్య 2, వీరి అదృష్ట రంగు చిత్రవర్ణం. వీరు ఇంకా శుభ ఫలితాలను పొందాలంటే శివాష్టకం చదువుకోవడం వల్ల ఇంకా మంచి శుభ ఫలితాలను పొందగలుగుతారు. తదుపరి కన్యరాశి ఉత్తరాషాఢ 1, 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు. అది అక్షరం విషయానికి వస్తే పా పీ పో పా షా అన్న అక్షరాలు కన్యరాశి కింద వస్తాయి.
ఈరోజు అన్ని పనులు మందకొడిగా సాగుతాయి. దూర ప్రయాణాలు చేయగలుగుతారు. కొంచెం కొత్తగా శత్రువులు ఏర్పడే అవకాశం కనపడుతున్నది. అన్నింట ఆపదలు కలగవచ్చు. ఒక విషయంలో కుటుంబంలో కొంచెం కలహాలు కనపడుతున్నాయి, జాగ్రత్త అవసరం. ఇది ఇంకా శుభ ఫలితాలను పొందాలంటే విష్ణు సహస్రనామం పఠించడం వల్ల ఇంకా మంచి శుభ ఫలితాలను పొందగలుగుతారు. ఈరోజు వీరి అదృష్ట సంఖ్య 1, వీరి అదృష్ట రంగు తెలుపు రంగు. జయ వినాయక మ్యారేజ్ బ్యూరో 100 రోజుల్లో మ్యారేజ్ చేయబడును. చేయని ఎడల మీ అపాయింట్మెంట్ ఫీజు రిటర్న్ ఇవ్వబడును. ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, న్యూమరాలజిస్ట్ గీతా సురేంద్ర శర్మ గారు జ్యోతిష్య శాస్త్రం, సంఖ్యా శాస్త్రం చెప్పబడును. పిల్లల పేర్లు, షాపుల పేర్లు, ఇంటి పేర్లు పెట్టబడును. పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, విదేశీయానం, అన్ని రకాల జాతక సమస్యలకు పరిష్కారం చెప్పబడును. అపాయింట్మెంట్ కోసం సంప్రదించండి. సంప్రదించవలసిన సెల్ నంబర్ 7386777908 7729885864. అడ్రస్ గోకుల్ అపార్ట్మెంట్, రోడ్ నంబర్ 6, వెంకటేశ్వర కాలనీ, సరూర్ నగర్, హైదరాబాద్. తదుపరి తులారాశి. చిత్త 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3, 4 పాదాలు. అక్షరం విషయానికి వస్తే రా, రీ, రో, రా, తా, తీ, తో, తా అనే అక్షరాలు తులారాశి కింద వస్తాయి. ఈరోజు మీరు అనుకున్న పనులు సజావుగా సాగుతాయి. కుటుంబంలో సంతోషంగా గడుపుతారు. చేయాలనుకున్న పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. కొంచెం దుబారా ఖర్చులు చేస్తారు, జాగ్రత్త అవసరం. ఇష్టదైవం ఆరోగ్యం చేయడం వల్ల ఇంకా శుభం కలుగుతుంది. వీరి అదృష్ట సంఖ్య 6, వీరి అదృష్ట రంగు ఎరుపు. మీరు ఇంకా మంచి శుభ ఫలితాలను పొందాలంటే లలిత సహస్రనామం పఠించడం వల్ల ఇంకా మంచి శుభ ఫలితాలను పొందగలుగుతారు. తదుపరి వృశ్చిక రాశి. విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు. నా, నీ, నో, నా, యు అనే అక్షరాలు వృశ్చిక రాశి కింద వస్తాయి. ఈరోజు భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు ఏర్పడే అవకాశం కనపడుతున్నది. శత్రువుల వలన మనశ్శాంతి లేకుండా పోతుంది. కుటుంబంలో కొంచెం చికాకులు కనపడుతున్నాయి. అశాంతి, మనస్తాపం ఏర్పడుతున్నది. ప్రయాణాలు చేసే అవకాశాలు కనపడుతున్నాయి. కొంచెం ఆచితూచి అడుగటం వల్ల చాలా మంచిది. ఈరోజు మీరు శుభ ఫలితాలను పొందాలంటే లక్ష్మీ అష్టోత్తర శతనామావళి పఠించడం వల్ల అన్ని విధాల శుభం కలుగుతుంది. ఈరోజు వీరి అదృష్ట సంఖ్య 2, వీరి అదృష్ట రంగు పసుపు కలర్. తదుపరి ధనుసు రాశి. మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం. బా, బీ, బూ, బా, యా, యు అనే అక్షరాలు ధనుసు రాశి కింద వస్తాయి. ఈరోజు మీ రంగాల్లో చాలా అనుకూల వాతావరణం కనపడుతున్నది. ఇష్టకార్యాలు చేసి సిద్ధిస్తారు. ఆరోగ్య సమయంలో జాగ్రత్త అవసరం. బాధ్యతలు పెరుగుతాయి. ఇష్టదైవత ఆరాధన చేయడం వల్ల మేలు జరుగుతుంది. వీరి అదృష్ట సంఖ్య 4, వీరి అదృష్ట రంగు తెలుపు. మీరు ఇంకా శుభ ఫలితాలను పొందాలంటే బిల్వ అష్టోత్తర శతనామావళి పఠించడం వల్ల ఇంకా మంచి శుభ ఫలితాలను పొందగలుగుతారు. తదుపరి మకర రాశి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రావణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు మకర రాశి కింద వస్తాయి. జా, జీ, జో, జా, గా, గీ, గో, గా అనే అక్షరాలు మకర రాశి కింద వస్తాయి. ఈరోజు దేవాలయ దర్శనం చేస్తారు. వస్తువులు సేకరిస్తారు. వస్తులాభం ఉంది. అన్నింట జయం కనపడుతున్నది. అధికారులతో సన్నిహితంగా ఉండి వాళ్ళ మన్నులను పొందగలుగుతారు. అన్ని పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. వీరి అదృష్ట సంఖ్య 1, వీరి అదృష్ట రంగు ఎరుపు. వీరు శ్రీరామ అష్టోత్తర శతనామావళి పఠించడం వల్ల ఇంకా మంచి శుభ ఫలితాలను పొందగలుగుతారు. తదుపరి కుంభరాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 1, 2, 3 పాదాలు కుంభరాశి కింద వస్తాయి. గీ, గో, గా, సా, సి, సో, సా అనక్షరాలు కుంభరాశి కింద వస్తాయి. ఈరోజు మీకు అన్ని విధాల అనుకూల వాతావరణం కనపడుతున్నది. అనుకున్న పనులు సజావుగా సాగుతాయి. ఆరోగ్య విషయంలో కొంచెం శ్రద్ధ అవసరం. అనుకోకుండా ప్రయాణం చేయవచ్చు. దేవాలయ దర్శనం చేయడం వల్ల శుభ ఫలితాలు ఉన్నాయి. ఈరోజు వీరి అదృష్ట సంఖ్య 5, వీరి అదృష్ట రంగు తెలుపు కలర్. సంకటనాశన గణేష్ స్తోత్రం పఠించడం వల్ల రోజుకు 3 సార్లు పఠించడం వల్ల ఇంకా మంచి శుభ ఫలితాలను పొందగలుగుతారు. తదుపరి మీనరాశి. పూర్వాషాఢ 4వ పాదం, తదుపరి మీనరాశి. పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరాభద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు మీనరాశి కింద వస్తాయి. శే, షా, దా, దే, దో
అనే అక్షరాలు మీనరాశి కింద వస్తాయి. ఈరోజు మీ గృహంలో ఆనందకరంగా ఉంటుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. శుభకార్యాలకు హాజరవుతారు. పాత స్నేహితులను కలుసుకోగలుగుతారు. సంతోషంగా గడపగలుగుతారు. ఈరోజు వీరి అదృష్ట సంఖ్య 3. వీరి అదృష్ట రంగు పసుపు కలర్. వీరు ఇంకా మంచి శుభ ఫలితాలను పొందాలంటే శ్రీ లక్ష్మి అష్టకం పఠించడం వల్ల ఇంకా మంచి శుభ ఫలితాలను పొందగలుగుతారు. ఈరోజు చాలామంది మన దగ్గరకు వచ్చి మా పిల్లలకు చదువు రావట్లేదండి, చాలామంది ఇంట్లో ప్రాబ్లం ఇదే అండి. ఎవరికైనా పిల్లలు ఉన్న దగ్గరగా స్కూల్కి వెళ్తే ఏం చదవట్లేదండి, చదివింది గుర్తుండట్లేదు అని చాలామంది వచ్చి చెప్తుంటారు. వాళ్ళందరి కోసం మంచి మంత్రం ఉందండి, కావాల్సిన అందరు రాసుకోవచ్చు. ఈ మంత్రం పఠించడం వల్ల వాళ్ళకు మంచి జ్ఞానం వస్తున్నది, వాళ్ళు చదివింది గుర్తుంటుంది. ఇంకా వాళ్ళు చిన్నపిల్లనే కాదు, పెద్దవాళ్ళు ఎవరైనా కూడా ఈ మంత్రాన్ని పఠించవచ్చు. చదివింది కొంతమంది అక్కడ పెట్టినామండి వస్తువులు, ఇక్కడ పెట్టినాము, మాకు గుర్తుండట్లేదు, మాకు మేము మర్చిపోతున్నాము అని చెప్తుంటారు. చిన్నవాళ్ళే కాదు, పెద్దవాళ్ళే కాదు, ఎవరైనా చదువుకునే వాళ్ళు ఇంకా ఎవరైనా ఈ మంత్రం జపించవచ్చు. రోజుకు కనీసం 11 సార్లు జపించండి. తప్పకుండా వాళ్ళకు మంచిగా గుర్తుంటుంది. మీరు ఎక్కడ పెట్టిన వస్తువులే కావచ్చు, ఆ పిల్లల చదువు విషయంలో కావచ్చు, ఇంకా ఎవరైనా కొత్త నోట్స్ కొన్న బుక్ కొన్న దీన్ని చెప్పే మంత్రం రాసుకొని రోజుకు 108 సార్లు చదివితే ఇంకా మంచిది. కనీసం 108 సార్లు చదవలేమన్న వాళ్ళు కనీసం దేవుని దగ్గర పెట్టి 11 సార్లు మీరు చదవండి. చాలా మంచి శుభ ఫలితాలను పొందగలుగుతారు. ఏమైనా కావాలంటే రాసుకోవచ్చు. జ్ఞానందమయం దేవం నిర్మల స్ఫుటికాకృతం ఆధారం సర్వ విద్యానం హయగ్రీవ విపోస్మశే. జ్ఞానందం ముయం దేవం నిర్మల స్ఫుటికాకృతిం ఆధారం సర్వ విద్యానం అయగ్రీవ విపస్మహే. అందరికీ నమస్కారం. సర్వే జనా సుఖినో భవంతు.